యాక్యురసీ అండ్ స్పీడప్ పెంచడం కోసం చిన్న ట్రై అండ్ ట్రై చేయండి. కష్టంగా ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం మళ్ళీ టైం చేంజ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్విజ్. సో ఇంకెవరైనా చేరాల్సి ఉంటే చేరండి. ఎస్ ఇప్పటికైతే మనకి 14 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ క్విజ్. ఓకే, అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ టచ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఓకే, నలంద విద్యాపీఠము బీహార్, సాంచి స్తూపము రాజస్థాన్, నాగార్జునకొండ కృష్ణానది, వృషభ శిఖరము లక్ష్మణపూర్. ఇందులో సరైన జత ఏది? సో యూట్యూబ్లో చూస్తున్న మిత్రులందరూ కూడాను హాయ్ అండి, అండ్ అందరికి కూడాను గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పై డిస్ప్లే చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి, ఆన్సర్ రాయండి. సో నో ప్రాబ్లం, మీరు వెబ్సైట్లోకి ఎస్ రామ్ ప్రసాద్ గారు వెబ్సైట్లోకి రాలేదా? రామ్ ప్రసాద్ గారు ఓకే, లెట్స్ చెక్ ది ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. టోటల్గా 10 ఎంట్రీస్ ఇచ్చారండి. సో ఫస్ట్ టైం కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు వెబ్సైట్ని పైకి ప్లే చేసి వెబ్సైట్ అంటే యూట్యూబ్ని పైకి పంపించండి, కిందనే మీకు క్వశ్చన్స్ జనరేట్ అవుతుంటాయి. సో వాయిస్ వినండి పైన యూట్యూబ్లో, కిందన మీ ఆప్షన్ని టిక్ పెట్టండి. ఓకే, సో మీకు అదే చెప్పడం జరుగుతుంది. సో పైన మీరు పైన వీడియోని ప్లే చేసి పైకి పెట్టండి, కిందన మీరు ఎగ్జామ్ రాయండి. సో దీని రైట్ ఆన్సర్ ఏమవుతుందో చూద్దామండి ఒకసారి. నలంద విద్యాపీఠం బీహార్ రైటేనండి. సాంచి స్తూపం రాజస్థాన్ కాదండి, మధ్యప్రదేశ్ అనుకుంటాం. నాగార్జునకొండ కృష్ణా నది రైటేనండి. వృషభ శిఖరం లక్ష్మణపూర్ కాదండి. సో అలా అనుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏమవుతాయి 1 and 3 అవుతుంది. సో ఆప్షన్ 2 అవుతుంది అనుకుంటా. ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. ఎస్ అండి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి ఆప్షన్ 2 అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఫాస్ట్గా క్వశ్చన్స్ అడుగుతాం, ఇక డిస్కషన్ ఏముండదు. సో డైరెక్ట్గా ఎగ్జామ్ అంతా అయిపోయినాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు. సో స్పీడప్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ లెట్స్ స్పీడప్. నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం. సరైన వాక్యాలు ఎన్నుకోండి.
హలో, ఎస్ ఆడియో ఇప్పుడు ఓకే అయిందండి, నో ప్రాబ్లం. సో చెక్ చేద్దాం సరే రైట్ ఆన్సర్ ఏమవుతుందో. హలో, ఎస్ లెట్స్ చెక్ చేద్దాం సార్ రైట్ ఆన్సర్ ఏమవుతుందో. ఆడియో ప్రాబ్లం వచ్చింది. ఓకే అండి, వరలక్ష్మి ఆప్షన్ 3నా, అండ్ వైదేహి 14. ఒకసారి చూద్దాం అండి. అశోక స్తంభాలపై చివరి భాగాలపై జంతువుల ఆకృతులు ఉంటాయి. రైట్ ఆన్సర్ అండి. దైమాబాద్లో ఇత్తడి బొమ్మ కాదండి, కంచి బొమ్మ, 2 తప్పు. అండ్ అమరావతి స్తూపంలో కొంత భాగం లండన్లోను, కొంత భాగం మద్రాసులో ఉంది. ప్యారిస్ అని ఇచ్చారు, తప్పు. సో 2, 3 తప్పు అండి. సారనాథ్ స్తూపంలో సింహచక్రం ఉంటుంది, రైట్. అంటే 1, 4 రైట్ ఆన్సర్, మిగతావన్నీ తప్పు అనమాట. సో అలా అనుకుంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. కీ ఏమవుతుందో చెక్ చేద్దాం. ఎస్ ఎస్ ఓకే, కరెక్ట్ ఆన్సర్ చూడండి ఇక్కడ మీకు. ఎస్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, తర్వాత ప్రశ్న మీకు ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఈరోజైతే మ్యాక్సిమం ఎర్రర్స్ లేకుండా ట్రై చేసాం. అండ్ 3-4 టైమ్స్ అనేది చెక్ చేయడం జరిగింది. ఓకే, 3-4 టైమ్స్ అయితే చెక్ చేయడం జరిగింది, నో ప్రాబ్లం మీకు. ఓకే, ప్రతి క్వశ్చన్ కూడా 1-2 సార్లు చెక్ చేయడం జరిగింది, నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ఎర్రర్ లేదు. సో మీరు ఖచ్చితంగా క్వశ్చన్ని చదివి ఆన్సర్ డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎస్, ఎస్ అండి. సో సార్ ఐ జాయిన్ బట్ హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్? నో ప్రాబ్లం, వెన్ యూ జాయిన్ ఇన్ ద వెబ్సైట్, వెబ్సైట్లో జాయిన్ అయిన తర్వాత అభిషేక్ కిందకి స్క్రోల్ చేస్తే నీకు ఒక ఎగ్జామ్ బోర్డ్ అనేది కనిపిస్తుంటుంది. పైన యూట్యూబ్ ప్లే అవుతుంటుంది, కిందన నీకు ఎగ్జామ్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నీ నేమ్ ఎంటర్ చేసి లోపలికి రావచ్చు. ఓకే, సో నేమ్ అడుగుతుంది. సో జాయిన్ ద పోల్ అనే ఆప్షన్ వస్తుంది, నేమ్ అడుగుతుంది, నేమ్ ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఒకసారి చూద్దాం సార్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారు. క్రింది వాటిలో సరికాని వాక్యాలు గుర్తించండి. సరికాని వాక్యాలు గుర్తించండి. సో చూద్దాం. నాసిక్లో రాతిని తొలిచి నిర్మించిన విహారాలు చూడవచ్చు, రైట్ అండి. చైత్య నిర్మాణంలో కర్ర, మట్టి, రాయిని ఉపయోగిస్తారు, రైట్ అండి. నలంద విహారాలను ఇటుకలతో నిర్మించారు, ఇది కూడా రైట్ అండి. ఖనిజాలతో పోతపోయడం తొలుత తమిళనాడుకి విస్తరించింది, కాదండి, తొలుత మహారాష్ట్రకి విస్తరించింది. ఓకేనా, మహారాష్ట్రకి విస్తరించడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ 4 తప్పు, కాబట్టి 4 మాత్రమే తప్పు, మీరు చూస్ చేసుకోవాలి. కాబట్టి ఆప్షన్ 4 అయితే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించండి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి, మొదట రాజచిహ్నం సారనాథ్, విజయపురి తుంగభద్ర, ఇత్సింగ్ అరబీ యాత్రికుడు. మళ్ళీ తప్పుగా ఉన్నది అడిగారు, 4 మాత్రమే తప్పు, 2 మాత్రమే తప్పు, 1, 2 తప్పు, 3, 4 తప్పు. రైట్ ఆన్సర్ ఏదైతే మీరు చూస్ చేసుకోండి. మీకు 45 సెకండ్స్ టైం ఉంటుంది. ఓకే, 73% అయితే ఆప్షన్ 4 చూస్ చేసుకున్నారు. అండ్ 3 అయితే 9%, అండ్ 2 అయితే 2%. ఎస్, 2ని ఎవరు చూస్ చేసుకోలేదు. 1ని 18% చూస్ చేసుకున్నారు, 4 మాత్రమే. ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి రైట్ ఆన్సర్ అండి. మొదటి రాజచిహ్నం సారనాథ్ రైట్ ఆన్సరే. విజయపురి కృష్ణా నది, బట్ ఇక్కడ తుంగభద్ర అని ఇచ్చారు, తప్పండి. ఇత్సింగ్ చైనా యాత్రికుడు, బట్ ఇక్కడ అరబీ యాత్రికుడు ఇచ్చారు, కాబట్టి 3, 4 తప్పు. కాబట్టి మీరు ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఆప్షన్ 4 మీరు చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో లెట్స్ చెక్ ది రైట్ ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో రైట్ ఆన్సర్ అయితే మీకు ఆప్షన్ 4 అండి. ఎస్, అబ్సల్యూట్ ఆప్షన్ 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు డిస్ప్లే చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్,
ఎస్ 4 మాత్రమే. వైదేహి గారు ఓకే అండి, అండ్ వరలక్ష్మి గారు ఓకే, తనుజ గారు ఓకే అండి. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది చూడండి. క్రింది వాటిని జతపరచండి. ఆర్యభట్టు, చరకుడు, సుశ్రుతుడు, వ్యాసుడు. వైద్యం, శస్త్రచికిత్స, భారతం, ఆర్యభట్యం. జస్ట్ యాడ్ దమ్. సో వాటిని జతపరచండి. ఓకే దీనికైతే మనకి 12 ఎంట్రీస్ వచ్చాయి, 13 ఎంట్రీస్ వచ్చాయి. సో డిఏబిసి ఓకే 92% చూస్ చేసుకున్నారు, అండ్ డిబిఏసి 8% అయితే చూస్ చేసుకున్నారు. లెట్స్ చెక్ విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది రైట్ ఆన్సర్ అవుతుందో చూద్దాం ఒకసారి చూద్దాం. ఎస్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే ఆర్యభట్టు, ఆర్యభట్టీయం, చరకుడు మనకి తెలిసిపోతుంది వైద్యం, అండ్ సుశ్రుతుడు శస్త్రచికిత్స, అండ్ వ్యాసుడు మహాభారతం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. బూర్జ చెట్ల బెరడును కాగితాలకు ఉపయోగించేవారు. మహాభారతాన్ని దాయాదుల సంఘర్షణగా వివరిస్తారు. సంస్కృతంలో మొదటి పద్యకావ్యం బుద్ధ చరిత్ర. అష్టాధ్యాయి ఒక వ్యాకరణ గ్రంథం. సో హాయ్ ఏబీ రావు గారు, వెబ్సైట్ నుండి బయటకు వచ్చేసారా? ఏమైంది ఏబీ రావు గారు, వెబ్సైట్ నుండి బయటకు వచ్చేసారా? ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? సో క్వశ్చన్స్ అయితే మాత్రం కాస్త టిపికల్గా ఉంటాయి, ఈరోజు ముందే చెప్పడం జరిగింది. ఎస్ సో వైదేహి గారు ఆన్సర్ ఇవ్వండి, అండ్ తనుజ గారు, రాంప్రసాద్ గారు, అండ్ ఏబీ రావు గారు, అండ్ వరలక్ష్మి. చెక్ చేద్దాం. వావ్ 54% పైవన్నీ సరైనవి ఇచ్చారు. 1, 2, 3 మాత్రమే సరైనవని 8% ఇచ్చారు. 1, 2, 4 సరైనవని 31% ఇచ్చారు. 1, 3, 4, 8% ఇచ్చారు. లెట్స్ చెక్. బూర్జా చెట్టు పెరడును కాగితాలు ఉపయోగిస్తారు. ఎస్ అండి, ఇది హిమాలయాలు దొరుకుతుంది, రైట్ ఆన్సరే. మహాభారతాన్ని దాయాదుల సంఘర్షణ అంటారు, అది కూడా రైటే. సంస్కృతంలో మొదటి పద్యకావ్యం బుద్ధ చరిత్ర, అది కూడా రైటేనండి. అష్టాధ్యాయి ఒక వ్యాకరణ గ్రంథం, అది కూడా రైటే. సో పైన 4 వాక్యాలు కూడా సరైనవే. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సంగమ వాంగ్మయం డైరెక్ట్ క్వశ్చన్ అంటే మీకు 30 సెకండ్స్ మాత్రం టైం ఉంటుంది. ఓకే ఓకే డైరెక్ట్ క్వశ్చన్ మీకు 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. సో కమాన్ హరి అప్. సంగమ వాంగ్మయం ఈ ప్రాంతంలోనిది. తెలుగు, ఒరియా, మలయాళం, తమిళం. సో డైరెక్ట్ క్వశ్చన్ మీకు 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తారు, ఎక్కువ టైం ఇవ్వరు. సో ఎస్ సో ఇంకా సంగమ వాంగ్మయం మీద కూడా సందేహాలు ఉన్నాయా? ఎస్ 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 అండి, సంగమ వాంగ్మయము తమిళం అండి. సో తమిళం రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఎస్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. క్రింది వాటిలో సరైన వాక్యాలు ఇవి. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది, క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏమిటి? కిసా గౌతమి అనే మహిళ కుమారుణ్ణి నయం చేయమని బుద్ధుని వద్దకు వచ్చింది. 1600 నుండి 1800 సంవత్సరాల క్రితం జాత కథలు సంకలనం చేయబడ్డాయి. సింధు ప్రజల చిత్రలిపిని ఉపయోగించేవారు. భారతదేశంలోని అన్ని లిపులకు మూలం దేవనాగరి లిపి. ఓకే రైట్ ఆన్సర్ ఏమవుతుందో చూడండి. సో ఫాస్ట్గా ఎస్ యూట్యూబ్లో రాసే వాళ్ళు కూడా మీ ఆప్షన్స్ ఎంటర్ ఇవ్వండి, తొందరగా ఆలోచించండి, ఆన్సర్స్ చెప్పండి. సో మన లైవ్ క్విజ్ అయ్యేసరికి కాస్త నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉంటే రెడీ చేసి పెట్టుకోండి. ఓకే ఎస్ ఓకే ఆప్షన్ 1 42% ఇచ్చారు, ఆప్షన్ 2 50% ఇచ్చారు, అండ్ ఆప్షన్ 3 8% ఇచ్చారు. లెట్స్ చెక్ ది విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది రైట్ ఆన్సర్ అవుతుందో సో చెక్ చేద్దామండి. ఓకే ఓకే ఏబీ రావు గారు ఆప్షన్ 1 ఓకే అండి. ఓకే సో ఎందుకంత కన్ఫ్యూజ్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు. ఆప్షన్ 2 కిసా గౌతమ్ అనే మహిళ కుమారుణ్ణి బతికించమని బుద్ధుని వద్దకు వచ్చింది, నయం చేయమని కాదు, బతికించమని. సో పదం ఒకసారి చూస్తారు.
1600 నుండి 1800 వరకు రైటేనండి. సింధు ప్రజల లిపిని చిత్రలిపి అంటారు, రైటేనండి. భారతదేశంలో అన్ని లిపులకు మూలం బ్రహ్మీ లిపి అండి. ఓకేనా, చూడండి, భారతదేశంలో అన్ని లిపులకి మూలం బ్రహ్మీ లిపి అని పిలుస్తాము. దేవనాగరి లిపి అని ఇచ్చారు. సో 4 కూడా అక్కడ తప్పు. సో 2, 3 రైట్ ఆన్సర్. అంటే 1, 4 తప్పు అండి, 2, 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, క్రింది వాటిలో ఇండో రష్యన్ భాష కానిదేది? సో డైరెక్ట్ క్వశ్చన్, 30 సెకండ్స్ మాత్రమే. కమాన్. ఎస్, మీకు ఏమైనా డౌట్ ఉంటే అట్ ది ఎండ్ మీరు అడగొచ్చు. మళ్ళీ అన్ని క్వశ్చన్స్ కూడా రిప్లై చేస్తాం, ప్రస్తుతానికి డిస్కస్ చేస్తాం. నో ప్రాబ్లం. ప్రస్తుతం అయితే ఆన్సర్ చేయండి. క్రింది వాటిలో ఇండో రష్యన్ భాష కానిదేది? సో డైరెక్ట్ క్వశ్చన్, 30 సెకండ్స్ మాత్రమే మీకు టైం ఉంటుంది. కమాన్. నా వీడియో అనేది లేట్ అవుతుంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి నా వీడియో లేట్గా వస్తుంది, బట్ వాయిస్ అనేది సరిగ్గా వస్తుంది. సో చూడండి. ఎస్, ఆప్షన్ 3. ఎస్, సాధారణంగా మనకు ఉత్తర భారతదేశం నుండి అన్ని భాషలను కూడా ఇండో రష్యన్ భాషలు అంటాం. దక్షిణ భారతదేశం నుండి భాషలను కూడా ద్రావిడ భాషలు అంటాం. అలా అనుకుంటే గోండు కానివ్వండి, మలయాళం, తమిళం అండ్ తెలుగు ఇవన్నీ కూడా మనకి ద్రావిడ భాషలు అవుతాయి. మరాఠీ, బెంగాలీ, రాజస్థాన్ అనేవి మనకి ఇండో రష్యన్ భాషలు అవుతాయి. సో అలా అనుకుంటే కానిది ఏదని అడిగారు కంటే ఆప్షన్ 3 అవుతుంది. ఇట్స్ గోండు, రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. ఓకే, గోండు అనేది ఇండో రష్యన్ కాదు, మిగతావన్నీ ఇండో రష్యన్స్ అవుతాయి అక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీ స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఓకే, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. శివుని లేదా విష్ణు కథలను పురాణాలు అంటారు. బుద్ధుని జీవిత గాథలను జాతక కథలు అంటారు. అల్వారుల్లో ఒకే ఒక మహిళ ఉంటుంది, ఆమె పేరు గోపాదేవి. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు 570లో జన్మించారు. సో ఎస్, సో సరైన వాక్యాలు గుర్తించుకుని అడిగారు. ఓకే, ఇక్కడే బట్టి మన ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో ఈజీగా మన ప్రిపరేషన్ని క్లియర్ కట్గా చేసేస్తుంది ఇక్కడ, నో ప్రాబ్లం. ఎస్, తనుజ గారు ఆప్షన్ 2నా? అబ్సల్యూట్ అండి. భీమరా గారు ఆప్షన్ 2నా? అబ్సల్యూట్ అండి. సో మీరు ఎంత బ్లైండ్గా ఆన్సర్ రాస్తున్నారో ఇక్కడే అర్థమైపోతుంది. శివుని లేదా విష్ణు కథలను పురాణాలు అంటారు, రైటేనండి. బుద్ధుని జీవిత గాథలను జాతక కథలు అంటారు, రైటేనండి. అల్వారుల్లో ఒకే ఒక మహిళ ఉంటుంది, ఆవిడ పేరు అరండల్. ఓకే, కానీ గోపాదేవి తప్పండి. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570లో జన్మించారండి, క్రీస్తు పూర్వం కాదు. అక్కడ క్రీస్తు పూర్వం 570 ఇచ్చారు, బట్ మీరు ఏం చేశారు, 1 to 4 ఆప్షన్ పెట్టేశారు. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570లో జన్మించాడు. అలా అనుకుంటే ఆప్షన్ 4 కూడా తప్పు. అలా అనుకుంటే 1, 2 మాత్రం రైట్ ఆన్సర్ అవుతాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, లెట్స్ చెక్ ద కీ. కీ మేము చెప్తుందో చూద్దామండి ఒకసారి. ఎస్, ఎస్, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఎస్, ఎస్ అభిషేక్, దీస్ ఆర్ 6 క్లాస్ క్వశ్చన్స్, బట్ సమ్ టైమ్ ఇట్ సో డిఫికల్ట్. సో చూశారు కదా మన వాళ్ళు ఎలా బోల్తా పడ్డారు. అక్కడ క్రీస్తు శకం ఇచ్చారా, క్రీస్తు పూర్వం ఇచ్చారా అని కూడా చూడలేదు. 570 కనిపిస్తే ఇస్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం ఆన్ ద స్క్రీన్. తర్వాత ప్రశ్న మీకోసం ఇవ్వడం జరిగింది, చూడండి. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏ రాజు పట్ల కూడా తమ భయాన్ని నాయనార్లు ప్రదర్శించలేదు. దెబ్బకు దెబ్బ వద్దని చెప్పింది శైవులు. మొత్తం నాయనాలు 60 మంది, మొత్తం అల్వార్లు 12 మంది. క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏంటి? ఏదో వాక్యాలు తప్పు ఉన్నాయి, ఆ తప్పైన వాక్యాలు మీరు గుర్తించండి. ఓకే, ఓకే, వాచ్ ఇట్, ఎంజాయ్ అభిషేక్, నో ప్రాబ్లం, డెఫినెట్లీ. సో మీకు నెక్స్ట్ రాబోయే 10th క్లాస్ క్విజులు కూడా ఇలానే ఉంటాయి. సో అందుకే మీరు మ్యాక్సిమం కాన్సెప్ట్ నేర్చుకోండి. టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్ ఆన్సర్స్ మీద ఇంపార్టెన్స్ కూడా కాన్సెప్ట్స్ నేర్చండి. సో ఎలా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఏదో ఒక మెటీరియల్ ఉండే క్వశ్చన్స్ కానీ చదువుతామంటే ఆన్సర్ చేయలేరు. ఓకే, చూద్దాం ఎంతమంది రైట్ రాశారు. వావ్, 46% అండ్ 54%. సో సేమ్ హై కాంపిటీషన్ రన్ అవుతుంది ఇక్కడ 3కి 4కి మధ్యలో. లెట్స్ చెక్ చేద్దాం. ఏ రాజు పట్ల కూడా తమ భయాన్ని ప్రదర్శించలేదు. ఏ రాజుకి భయపడడం, ఏ రోగాన్ని భయపడడం అని అక్కడ నాయనార్లో అప్పర్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ 1 రైట్ ఆన్సరే. దెబ్బకు దెబ్బ వద్దని చెప్పేది క్రైస్తవ మతం అండి.
ఓకేనా, శైవులు అని ఇచ్చారు తప్పు. దెబ్బకు దెబ్బ వద్దని చెప్పింది క్రైస్తవ మతం, అలా అనుకుంటే ఆప్షన్ 2 తప్పు. మొత్తం నాయనాలు 60 మంది, మొత్తం అల్వార్లు 12 మంది. సో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 2 తప్పు ఉంది. అక్కడ 2 లేకుండా ఏదైనా మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అలా అయితే 3 ఆప్షన్లో మీకు 3, 4, 1 కనిపిస్తుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం డిఎస్సిని డిసైడ్ చేస్తాయి. ఓకేనా, సో మీరు ఎంత డీప్గా చదవాలనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది. దెబ్బకు దెబ్బ వద్దని చెప్పింది క్రైస్తవ మతం, దెబ్బకి దెబ్బ తీయమని చెప్పింది శైవులు అని చెప్తాం మనం. ఓకేనా, అదే తర్వాత విషయం. ఓకే, హరికృష్ణ, బోరా హరికృష్ణ ఆప్షన్ 3నా, ఏబిఆర్ ఆప్షన్ 3నా? ఓకే అండి, ఓకే ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆన్ ద స్క్రీన్ ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు క్రింది వాటిలో తప్పుగా జత చేసిన వాటిని గుర్తించండి. డైరెక్ట్ క్వశ్చన్ మీకు 30 సెకండ్స్ మాత్రం టైం ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, గోయింగ్. ఎస్, ఇట్ ఈస్ 134. ఎస్, ఇట్ ఈస్ ఎస్ ఇట్ ఈస్ 134. ఆప్షన్ మీకు ఆప్షన్ మీరు చెక్ చేసుకోవాలి. 341 ఆప్షన్ 3లో ఉంటుంది. క్రింది వాళ్ళని తప్పుగా జత చేసింది ఏంటి? ఓకే ఓకే, నెంబర్ అయితే తప్పన్నట్టుంది. చెక్ చేద్దామండి తనుజ గారు, నో ప్రాబ్లం, చెక్ చేద్దాం. సో ఎందుకంటే ఆప్షన్ ఏదో తప్పు పడింది అంటున్నారు, చెక్ చేద్దామండి, నో ప్రాబ్లం. తనుజ గారు ఆఫ్టర్ ద క్విజ్. సరే, ఇందులో తప్పు, ఎస్ తప్పు చెప్పారు, కరెక్టేనండి. ఇందులో బాసిలికా చర్చ్ అనేది మనకి తమిళనాడులో ఉంటుంది, మద్రాస్ అని చెప్తాం. బట్ ఇక్కడ గోవా ఇచ్చారు కాబట్టి అది తప్పుగా ఉంది. సో రైట్, ఓకే చెక్ చేద్దామండి. ఎస్, నాయనార్లు 63 మంది. సో ఇక్కడ 60 అని పడింది. సో చెక్ చేద్దామండి, నో ప్రాబ్లం. సో అలా అనుకుంటే రైట్ ఆన్సర్ ఏదవుతుందో దాన్నే చెక్ చేద్దాం, నో ప్రాబ్లం అండి. ఆప్షన్ మారుద్దాం అండ్ లీడర్ బోర్డు కొట్టక ముందే ఆన్సర్ చెక్ చేద్దాం అండి. ఓకేనా, సో బాసిలికా చర్చ్ గోవా ఇది తప్పండి. నిజానికి బాసిలికా చర్చ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే మద్రాసు, తమిళనాడులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఎస్, క్రింది వారిలో పశు పోషకులు వారి స్థానాలు తప్పుగా జత చేసిన వాటిని గుర్తించండి. డైరెక్ట్ క్వశ్చన్ మీకు 30 సెకండ్స్ మాత్రమే ఉంటుందండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు 30 సెకండ్స్ మాత్రం ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఇంటర్నల్ ఆప్షన్ ఉంటే మాత్రం మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఎస్ రామ్ ప్రసాద్ గారు ఆప్షన్ 1 ఇచ్చారు. ఎస్, ఇంకా ఎవరైనా ఉంటే పెట్టండి ఆప్షన్స్, మీ ఆప్షన్స్ ఇవ్వండి. 77% ఆప్షన్ 1 ఇచ్చారు. అండ్ 8% ఆప్షన్ 2, 15% ఆప్షన్ 3 ఇచ్చారు. అండ్ 0 అయితే మనకి ఆప్షన్ 4 అండి. సో చెక్ చేద్దాం ఒకసారి రైట్ ఆన్సర్ ఏమవుతుందో. ఎస్, అవునండి, మహారాష్ట్ర యాక్చువల్గా మనకి దంగల్ అనుకుంటా, దంగర్, మహారాష్ట్ర దంగర్, బట్ ఇక్కడ కుర్మాని ఇచ్చారు. కర్ణాటక కురుబా రైటే, తెలంగాణ యాదవ రైటే, ఆంధ్రప్రదేశ్ గొల్లా రైటేనండి. సో మహారాష్ట్ర అనేది తప్పుగా ఉంది. సో అడిగింది కూడా రాంగ్ 1 అడిగారు కాబట్టి నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ద ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. సో టైం అనేది తొందరగా అవుతుంది, ఇది ఫాస్ట్గా చేస్తున్నాం. పెరియ పురాణం గురించి తప్పుగా చెప్పే వాక్యాలను గుర్తించండి. ఓకే, సో ఎన్నిసార్లు చెక్ చేసినా కూడా పొరపాట్లు దొరుకుతూనే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది క్విజ్ అనేది మనం ఏవైతే క్వశ్చన్స్ రాంగ్ అనుకున్నామో వాటిని రీచెక్ చేద్దాం. అండ్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మొత్తం ప్రోగ్రామింగ్ అంత మన చేతిలో ఉంది. బెటర్గా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఓకే అండి. వరలక్ష్మి గారు ఆప్షన్ 1. ఇది లాస్ట్ క్వశ్చనా, ఇక్కడ క్వశ్చనా? సో ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏమవుతుందో చూడండి. సో ఎస్, ఆప్షన్ 3ని 57% ఇచ్చారు, ఆప్షన్ 1ని 29% ఇచ్చారు. అన్నీ సరైనవే. ఓకే, సో ఆప్షన్ 2 7%, ఆప్షన్ 3 7% ఇచ్చారు. ఓకే, ఏబీరావు గారు ఆప్షన్ 4. లెట్స్ చెక్ అండి, ఒకసారి చెక్ చేద్దాం. ఇది క్రీస్తు శకం 12వ శతాబ్దం చెందిన కావ్యం, రైట్ ఆన్సరే. వేట సేకరణ ఆధారంగా సమాజ జీవన శైలి ఇందులో ఉంటుంది, రైట్ ఆన్సరే. ఇది శ్రీశైలం కాదండి, శ్రీకాళహస్తి. ఓకేనా, పెరియ పురాణం అనేది శ్రీకాళహస్తికి సంబంధించింది, ఎందుకంటే భక్త కన్నప్ప మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి. సో శ్రీకాళహస్తి
హస్తి అండి, బట్ శ్రీశైలం అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 తప్పు. ఇందులో భక్త కన్నప్ప గురించి చెప్పడం అయింది. ఎస్ రైట్ అండి. అలా అనుకుంటే 1, 2, 4 రైట్, 3 మాత్రమే తప్పు. సో తప్పుగా ఉన్నది అడిగాడు కాబట్టి చూస్ చేసుకుంటే ఎస్ 4th ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కీ ఏమవుతుందో చెప్దామండి. ఎస్ కీ చెక్ చేద్దాం. ఎస్ ఇట్ ఈస్ కీ, ఎస్ ఆప్షన్ 4 అండి. ఓకే, కీ చూసుకుంటే ఆప్షన్ 4 అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం ఆన్ ద స్క్రీన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ప్రశ్న మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఎస్ సరైన వాక్యాలను గుర్తించండి. రాక్షస గుళ్ళలో నలుపు ఎరుపు రంగుల్లో గల కొండలను పూడ్చిపెట్టేవారు. సోమలత అనేది ఒక తీగ మొక్క. నల్లమల్ల అరణ్యాలంలో చెంచులు శ్రీ వెంకటేశ్వర స్వామిని అల్లుగా భావిస్తారు. సింధు ప్రజలు మర్రి చెట్టును పవిత్రంగా భావించేవారు. ఇందులో సరైన వాక్యాలు ఏంటి? 1, 2, 2, 3, 2, 4 ఏవి సరికావు, అన్నీ తప్పే. 4th ఆప్షన్ అన్నీ తప్పే. ఓకే, ఎస్. సో మీ కాన్సెప్ట్ ఎంత గ్రిప్లో ఉంటే ఈ వాక్యాలు ఎంత బాగా రాయగలరు. సో మీరు బిట్ ఓరియంటెడ్గా ఎవరైనా చదివి ఉంటే కష్టాన్ని మీరు ఎదురు చూస్తారు. టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ని మీరు కంప్లీట్గా అవపోసన పట్టాలి. లెసన్ అంతా కూడా బ్రెయిన్లో ఉండాలి. సో కంటెంట్ కాన్సెప్ట్ మీరు మైండ్ మ్యాప్ చేయండి. ఇలా బిట్ ఓరియంటెడ్గా చదివితే మాత్రం ఒక్క బిట్ కూడాను టచ్ చేయలేరు. ఇక్కడే కాదు, రేపు ఫ్యూచర్లో మనకి బిఎడ్ వాళ్ళు కూడా కాంపిటీషన్లో ఉన్నారు, అండ్ డిఎడ్ వాళ్ళు కాంపిటీషన్ ఉన్నారు, అండ్ చాలా సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు పోటీలోకి వస్తున్నారు. అందరిలో పోటీలో తట్టుకోవాలంటే మనం కాస్త ఎక్స్ట్రా ఉండాలి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవండి. సో చూద్దాం. ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 29%, ఆప్షన్ 3 7%, ఆప్షన్ 4 14%. సో వైదేహి గారు ఆప్షన్ 1 అండ్ వరలక్ష్మి గారు ఆప్షన్ 1. భీమారావు సార్ ఇవ్వలేదు, ఆప్షన్ ఇవ్వలేదు. రాక్షస గుళ్ళలో నలుపు ఎరుపు రంగుల్లో గల కొండలు పూడ్చిపెడతారు. రైట్ ఆన్సర్ ఏనండి. సోమలత అనేది ఒక తీగ మొక్క. రైట్ ఆన్సర్ ఏనండి. నల్లమల అరణ్యంలోని చెంచులు, గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళు అల్లులుగా వేస్తారు. అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అహోబిలం నృసింహ స్వామిని వాళ్ళు అల్లులుగా భావిస్తారు, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కాదు. కాబట్టి ఆప్షన్ 3 తప్పు. సింధు ప్రజల యొక్క పవిత్ర మొక్క రావి చెట్టు అండి. ఇక్కడ మర్రి చెట్టు అని ఇచ్చారు కాబట్టి 4వ వాక్యం కూడా తప్పు. అలా అనుకుంటే 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 1 మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. కీ చెక్ చేద్దాం ఏమవుతుందో. ఎస్, నో నో నో, శ్రీశైలం వేరు నాన్న, శ్రీకాళహస్తి వేరు. ఓకేనా, అది వేరు ఇది వేరు, రెండు కాదు. అభిషేక్, శ్రీకాళహస్తి వేరు, శ్రీశైలం వేరు. ఓకేనా. సో శ్రీకాళహస్తి ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడు ఏపీ బార్డర్లో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం ఆన్ ద స్క్రీన్ ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎస్ 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. కింది వాటిలో తప్పుగా జత చేసిన వాటిని గుర్తించండి. యముడు నచికేతుని సంభాషణ కఠోపనిషత్తు, ఋగ్వేదము 3500 సంవత్సరాల క్రితము, మహారాష్ట్ర పశుపోషణ సంఘము విఠోబా, పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా గౌతమ బుద్ధుడు. ఇందులో ఈజీ క్వశ్చనే. సో 45 సెకండ్స్ ఇచ్చేసారు దీనికి. సో టైం చూసుకోలేదు, 45 సెకండ్స్ మీకు ఇచ్చినట్టున్నారు. లెట్స్ గివ్ యువర్ ఆన్సర్. ఎస్, మన క్వశ్చన్స్ అనేవి సమ్ టైమ్ డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు సో కాల్డ్ కోచింగ్ సెంటర్లో తీసుకున్న క్వశ్చన్ పేపర్స్ కానీ మన క్వశ్చన్ పేపర్స్ని కంపేర్ చేయండి. అండ్ సో మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. సో మేట్గా నిలబడండి. సో బిట్ ఓరియంటెడ్గా మాత్రం ఏది మాత్రం చదవద్దు, దయచేసి నా రిక్వెస్ట్. బిట్ ఓరియంటెడ్గా చదివే వాళ్ళైతే 60 or 65%లోనే మీరు ఆగిపోతారు. బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదివిన వాళ్ళైతే 90 వరకు కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. సో ఇక్కడ చూద్దాం, 93% ఆప్షన్ 4 ఇచ్చారు. ఎస్, అబ్సల్యూట్ రైట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూద్దాం సరే. ఎస్, ఆప్షన్ 4. ఎందుకంటే పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా అని చెప్పింది వర్ధమాన మహావీరుడు. సో దుఃఖమయం నుండి తప్పించుకోవడం ఎలా అని చేసేది గౌతమ బుద్ధుడు. సో అలా అనుకుంటే ఆప్షన్ 4 అండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సరికాని వాక్యాలు ఏవి? మళ్ళీ ప్రశ్న అడిగారండి. సరికాని వాక్యాలు ఏవి? సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తార్ ఎడారిలో మిఠాయిలకు చిరుతిళ్లకు బికనేర్ ప్రసిద్ధి. తార్ ఎడారి ముఖ్య పట్టణంలో జోధ్పూర్ ఒకటి. రాజస్థాన్లోని మేవార్ ప్రాంతం దారిలో ఎడారి ఉంది. ఈ ప్రాంతం గుండా వెళ్లే వర్తకులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినవారు.
ఓకే, రైట్ ఆన్సర్ ఏదవుతుంది? ఎస్, సరికాని వాక్యాలు. ఓకే అండి, అబ్సల్యూట్లీ అండి. 57% అయితే రైట్ ఆన్సర్ చూస్ చేసుకున్నారు. మేవారు తప్పు. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు వ్యాపారానికి రారు, ఇరాన్ అనుకుంటాం, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. సో అలాగంటే 3, 4 తప్పు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి 1, 2 రైట్ ఆన్సర్. సో తప్పుగా ఉన్నవి ఏమని అడిగారు కాబట్టి డైరెక్ట్గా మీరు ఆప్షన్ 3ని చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఎస్, సిక్కిం ప్రజల విషయంలో తప్పుగా ఉన్న అంశాలను గుర్తించండి. ఎస్, నేనైతే క్వశ్చన్ చదవను, మీరే క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ చేయండి. తప్పుగా ఉన్న అంశాలను గుర్తించండి. ఏవో కొన్ని వాక్యాలు అందులో తప్పుగా ఉన్నాయట, తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి. ఎస్, వావ్, ఎవరి బోర హరికృష్ణ గారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, సో 54% అన్నీ తప్పు అన్నారు. 1, 2 మాత్రమే తప్పు అని 23% అన్నారు. అండ్ 2, 3 అని 8%, అండ్ 1, 2, 3 తప్పు అని 50%. ఒకసారి లెట్స్ చెక్ ద క్వశ్చన్. సిక్కిం ప్రజలకు 11 భాషలు తెలుసు, 12 కాదు, తప్పు. అండ్ సిక్కిం ప్రజలు నేపాలీలు కాదండి, టిబెట్లో ఉండేటటువంటి లామాలకు దగ్గర సన్నిహితులు, కాబట్టి రెండోది కూడా తప్పు. సిక్కింలో ప్రజలు పాలు మాంసం కోసం మేక కాదండి, గొర్రె జడల బర్రెని పెంచుతారు, సో అది కూడా తప్పే. సిక్కిం 1975లో స్వాతంత్ర రాజ్యంగా ఏర్పడింది, 74లో కాదండి, అది కూడా తప్పే. కాబట్టి పై 4 వాక్యాలు తప్పే, కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇస్ రైట్ ఆన్సర్ ఈజ్ మీకు ఆప్షన్ 4 అండి. ఓకేనా, కీ చెక్ చేద్దాం ఒకసారి. ఎస్, కీ కూడా ఆప్షన్ 4 ఇచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆన్ ద స్క్రీన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సరైన వాక్యాలు ఏవి? ఎస్, సరైన వాక్యాలు ఏవి? సో క్వశ్చన్ నెంబర్ ఎవరైనా చెప్పగలరా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేయండి. సరైన వాక్యాలు ఏవి? సో మీరు ఎంత పర్ఫెక్ట్గా చదువుతున్నారు అనేదానికి మన క్విజే ఒక ఉదాహరణ. సో లెట్ us ట్రై. చూద్దాం. ఓకే, నా నెట్వర్క్ ఇష్యూ ఉంది, మీ మెసేజ్ నాకు చేరడం లేదు. ఓకే, రాంప్రసాద్ గారు, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ 2నా? ఎస్, తనుజ గారు ఆప్షన్ 2 అండ్ రాంప్రసాద్ గారు కూడా ఆప్షన్ 2 ఇచ్చారు. చూద్దాం సార్ అండి ఆన్సర్ ఏమవుతుందో. జనాభా ఆధారంగా పురపాలక సంఘాలను 3 రకాలుగా వర్గీకరించారు, రైట్ ఆన్సర్ అండి. నగర పంచాయతీ జనాభా 20,000 నుండి 40,000 వరకు ఉంటే నగర పంచాయతీ అంటారు, రైట్ ఆన్సర్ అండి. ఆకాశగంగా పథకం ద్వారా 5,000 కుటుంబాలకు మాత్రమే మంచినీటి సరఫరా చేస్తున్నారు, బట్ ఇక్కడ 6,000 ఇచ్చారు. తెనాలిలో రీసైకిల్ చేసి ఎండిన చెత్తను కిలో 3 రూపాయలకు అమ్ముతున్నారండి, బట్ ఇక్కడ 5 రూపాయలు ఇచ్చారు, కాబట్టి 3, 4 తప్పు. సరైన వాక్యాలు అడిగారు కాబట్టి 1, 2 అండి. సో మీకైతే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, ఆప్షన్ 2 అండి, వరలక్ష్మి గారు అండ్ వైదేహి గారు. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పై ఇవ్వడం జరిగింది, చూడండి. గ్రామ పంచాయతీకి సరైన వాక్యాలు ఏవి? ఎస్, క్వశ్చన్లో ఎర్రర్ ఉంది, ఉందండి, నో ప్రాబ్లం. సో క్వశ్చన్లో ఎర్రర్ ఉంది. ఓకే, క్వశ్చన్ ఆప్షన్లో ఎర్రర్ ఉందండి. సో చెప్తున్నాం, ఈ క్వశ్చన్ని రిమూవ్ చేద్దాంలేండి, నో ప్రాబ్లం. ఎన్నిసార్లు చెక్ చేసినా కూడాను ఎర్రర్స్ పడుతూ ఉన్నాయి. ఓకే, క్వశ్చన్లో ఎర్రర్ ఉంది, నో ప్రాబ్లం. క్వశ్చన్ని రిమూవ్ చేద్దాంలేండి. సో ఎస్, మీ ఆన్సర్స్ అయితే ఇవ్వండి. సో క్వశ్చన్లో ఎర్రర్ ఉంది, సో క్వశ్చన్ని రిమూవ్ చేస్తున్నాం, నో ప్రాబ్లం. సో క్వశ్చన్ అనేది ఏమి ఇవ్వాలి? ఎస్, క్వశ్చన్లో ఎర్రర్ ఉంది, అందరికి కూడా ఒకసారి ముఖ్య గమనిక, క్వశ్చన్లో ఎర్రర్ ఉంది. సో గ్రామ పంచాయతీలో గరిష్టంగా 21 మంది వార్డు సభ్యులు ఉండవచ్చు, రైట్ ఆన్సర్ రైట్ అండి. అది గ్రామ పంచాయతీ ఆదాయంలో సుమారు 1/3 వంతు పన్నుల ద్వారా వస్తుంది, కాబట్టి అది తప్పు.
గ్రామ ప్రథమ పౌరుడు అనే సర్పంచ్ అంటారు, రైట్ అండి. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి 2 నెలలకు ఒకసారి ఏర్పడాలి, అది కూడా తప్పండి. సో ఆప్షన్స్ అనేవి తప్పుగా ఇచ్చారు. సో ఆప్షన్స్ అనేవి తప్పుగా ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఓకేనా, క్వశ్చన్ అయితే రిమూవ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ ప్రతి నెలకు ఒకసారి సమావేశపడాలి, బట్ 2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ రైట్ ఆన్సర్ లేదు కాబట్టి క్వశ్చన్ అయితే రిమూవ్ చేస్తున్నాం. సో 24 క్వశ్చన్స్ మాత్రమే మీరు కౌంట్ చేసుకోండి. లేదండి క్వశ్చన్ తప్పుంది, క్వశ్చన్ తప్పుంది, యూ హ్యావ్ టు చేంజ్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం స్క్రీన్ పైన. ఎస్, క్రింది వానిలో సరైన జత ఏది? సో కొన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. సో ఎన్నిసార్లు మనం చెక్ చేసినా కూడాను ఇంకా ఎర్రర్స్ అవుతూనే ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. నిజానికి 25 ప్రశ్నలు అన్నాం కానీ నిజానికి ఇవి ఒరిజినల్గా అయితే మిగతా కోచింగ్ సెంటర్లో వచ్చే క్వశ్చన్ పేపర్తో పోల్చుకుంటే ఈ 25 ప్రశ్నలనే వాళ్ళు 80 ప్రశ్నలుగా మారుస్తారు. ఎందుకంటే 5 డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 20 మల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 మల్టీ క్వశ్చన్స్ మీరు ఇంటూ 4 చేసుకోండి అండ్ 80 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా 85 క్వశ్చన్స్ని మనం ఇక్కడ 25 క్వశ్చన్స్కి మనం ఏం చేస్తున్నాం, రెడ్యూస్ చేస్తున్నాం. సో అందువల్ల చిన్న చిన్న ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎస్ చూద్దామండి. ఎస్ అండి, ఆప్షన్ 2 ఇచ్చారు తనుజ గారు, చూద్దాం ఒకసారి. అండ్ రాంప్రసాద్ గారు ఆప్షన్స్ ఇవ్వలేదు, అండ్ ఏబిఆర్ గారు ఆప్షన్స్ ఇవ్వండి. సో జేగిరిపాడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇచ్చారు, తప్పు. అహ్మద్నగర్ జిల్లా మహారాష్ట్ర రైటే. పాండురంగాపురం ప్రాతినిధ్య ప్రభుత్వం రైటే. గ్రామ బడ్జెట్కు తుది రూపం ఇచ్చేది గ్రామ సభ రైటేనండి. అంటే 2, 3, 4 రైట్, 1 మాత్రమే తప్పు. సో కాబట్టి 1 లేకుండా మీకు ఆప్షన్ ఏమైనా ఉందంటే చూస్ చేసుకోండి. ఆప్షన్ అయితే మీకు ఆప్షన్ 2లో కనిపిస్తుంది. సో రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, సో కీ కూడా ఆప్షన్ 2 అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, క్రింది వానిలో తప్పు జంట ఏది? తప్పు జంట ఏది? ఓకే, తొందరగా ఆన్సర్ చేయండి. 30 సెకండ్స్లో మీరు చెప్పాలి ఇది. ఎస్, 30 సెకండ్స్లో మీరు చెప్పాలి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి. సో కంటిన్యూగా అయితే 13 ఆప్షన్స్ ఎంటర్ అవుతున్నాయి. సో ఈ 13 ఆన్సర్స్ కూడా ఎంటర్ చేస్తాం. సో నేమ్ అయితే మీరు వెబ్సైట్లో రాసుకున్న వాళ్ళకి మాత్రమే రిజల్ట్ వస్తుంది. ఓకే, యూట్యూబ్లో రాసే వాళ్ళకి ఆన్సర్ రాదు. ఎస్, ఓకేనండి. సో ఇక్కడ చూద్దాం. కౌటిల్యుడు అర్థశాస్త్రం రైటేనండి. మెగస్తనీస్ ఇండిగా రైటే. విదేశీ వస్తువులు తక్షశిల రైటే. కనిష్కుడి సింహాసనం క్రీస్తు శకం 78 అండి, క్రీస్తు పూర్వం ఇచ్చారు. సో క్లియర్గా కనిపిస్తుంది. ఆప్షన్ 4 ఇక్కడ తప్పండి. సో సరికాని జత అడిగాడు కదా ఆప్షన్ 4. సో మీరైతే ఆప్షన్ 4ని చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాలను గుర్తించండి. ఎస్ అండి, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. వైదేహి గారు అండ్ వరలక్ష్మి గారు, తనుజ గారు అండ్ రాంప్రసాద్ గారు. తర్వాత ప్రశ్న మీకు ఇవ్వడం జరిగింది ఆన్ ద స్క్రీన్, ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఈరోజు బ్రాడ్కాస్టింగ్కి 48 సెకండ్స్ టైం పడుతుంది. సో వెబ్సైట్లో రాసే వాళ్ళకి అండ్ యూట్యూబ్లో రాసే వాళ్ళకి 48 సెకండ్స్ డిఫరెన్స్ ఉంది. నా వాయిస్ మీకు చేరుకోవడానికి 48 సెకండ్స్ టైం పడుతుంది డ్యూ టు నెట్వర్క్ డిలే. అండ్ అందుకే నా వీడియో కూడా మీకు లేట్గా టెలికాస్ట్ అవుతుంది. ఓకే, పరిశీలించి సరైన వాక్యాలను గుర్తించండి. ఎస్, టోటల్ 14 ఎంట్రీస్ ఇచ్చారు. ఒకసారి. ఎస్, ఐఎమ్ బ్యాక్. ఓకే, చిన్న డౌట్ వచ్చింది. సో నో ప్రాబ్లం, ఒకసారి చెక్ చేద్దాం రైట్ ఆన్సర్ ఏమవుతుందో. ఎస్, కీ కరెక్షన్ చేశాను, అందుకే టైం పట్టింది. ఎస్, 2, 3, 4 రైట్ ఆన్సర్ అండి. గుప్తుల్లో గొప్పవాడు చంద్రగుప్తుడు తప్పు, మౌర్యుల్లో గొప్పవాడు. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ మేము చూద్దాం స్క్రీన్ పైన. ఎస్ అండి, 24th క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. అశోకుని విషయంలో సరైన అంశాలు ఏమి? తర్వాత ప్రశ్న మీకు ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి.
ఎస్ ఆప్షన్ 3నా ఒకసారి చెక్ చేద్దామండి మన వాళ్ళు ఏం చేస్తారు. అన్ని రైటా, ఏవైనా తప్పు ఉన్నాయా చెక్ చేద్దాం. ఎస్ 80% అయితే ఆప్షన్ 3 ఇచ్చారు. సో యుద్ధం గెలిచిన తర్వాత యుద్ధాన్ని స్వస్థ పలికిన మొదటి రాజు అశోకుడేనండి. అండ్ శాసనాల ద్వారా వర్తమానాన్ని పంపించిన మొదటి రాజు రైట్ ఆన్సరే. ధర్మ ప్రచారానికి ధర్మ మహామాత్య అని అతను నియమించారు. ఇక్కడ మహాసాంఘికుల అని ఇచ్చారు, తప్పండి అది. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు. అండ్ మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు రైట్ అండి. అలా అనుకుంటే 1, 2, 4 రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలా అనుకుంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సో కీ ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్ కీ ఏమవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. ఎస్ అండి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే ఎస్ లాస్ట్ క్వశ్చన్ అండి ఈరోజు క్విజ్లో 25th క్వశ్చన్. 30 seconds మాత్రమే ఉంటుంది. ఓకే సో 30 seconds మాత్రమే టైం ఉంది. తొందరగా మీ ఆన్సర్ చెప్పండి. సో మొత్తం అన్ని లెసన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ఫేజ్ అంటే నెక్స్ట్ మళ్ళీ గ్రాండ్ టెస్ట్ల కోసం కొన్ని దగ్గర కొన్ని చిన్న కాన్సెప్ట్ విడిచిపెట్టడం జరిగింది. అండ్ అవన్నీ కూడా కవర్ చేస్తూ మళ్ళీ మనకి గ్రాండ్ టెస్ట్లు టైం ఉన్నట్లయితే మనం పెట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే సరే ఎక్కువ ప్రశ్నలు అవుతాయని వాటిని విడిచిపెట్టడం జరిగింది. ఎస్ రామ్ ప్రసాద్ గారు పక్కా. ఎస్ 2 పక్కా అండి, నో ప్రాబ్లం అండి. సో 2 పక్కా అంటే ఒకసారి చెక్ చేద్దాం. ఆర్పి గారు ఇచ్చారు. ఎస్ ఆర్పి గారు. తనుజ గారు ఏంటి ఆప్షన్ థామస్ హబ్సా. ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే నడిపించే ప్రభుత్వాన్ని అబ్రహం లింకన్ గారు ఇచ్చారు. తనుజ గారు ఏంటి ఆప్షన్ 3 ఇచ్చారేంటి. థామస్ హబ్స్ కాదండి, అబ్రహం లింకన్. అండ్ లెట్స్ గో ఫర్ ది లీడర్ బోర్డ్.